హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి జూలై నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయ్యింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అనగా మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? అలాగే ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వీటికి ఎవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? సో, ఇలాగ పూర్తి సమాచారాన్ని మీకు వీడియో ద్వారా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. అందులో కూడా మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. ఓకేనా? తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి చెక్ చేసి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఇక మన ఏపీ రాష్ట్రంలో రేపటి నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అయితే అప్డేట్ అయిపోయిందనమాట. వన్ బై వన్ పథకం ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా తెలుసుకుందాము. సో, ఇక మనకు ఈ నెల ఆల్రెడీ 1, 2 తారీఖుల్లో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ముగిసింది. అలాగే 1 తారీఖు నుండి రేపు 15 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. సో, ఇంకా ఎవరైనా రేషన్‌ను తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ నెల 15 తారీఖు లోపల సో, మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళైతే మీకు రావాల్సినటువంటి రేషన్‌ను తప్పకుండా తెచ్చుకోండి. ఓకేనా? సో, అయితే ఇక తాజాగా రేపటి నుండి విడుదలయ్యేటువంటి పథకాల గురించి డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటగా వచ్చేసి మనకు రేపటి నుండి రాష్ట్రంలో కొత్త సదరం స్లాట్ల బుకింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నుండి సమాచారం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో, అయితే దివ్యాంగుల డేటాకు బ్లాక్ చైన్ ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా భద్రత చేస్తున్నట్లు చెప్తున్నారు. జోన్ల విధానంలో స్లాట్ బుకింగ్ దివ్యాంగులకు ఉపయుక్తమైతే కలగనున్నట్లు కూడా చెప్తూ ఉన్నారనమాట. సో, తొలి వైకల్య నిర్ధారణ పరీక్ష ఫలితంపై అప్పీల్‌కు 2 సార్లు ఛాన్స్ అయితే ఇస్తారని అంటున్నారు. ఓకేనా? సో, చాలామంది కూడా ఈ సదరం స్లాట్స్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా. అయితే మనకు మరొకసారి ప్రభుత్వము ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియను రేపటి నుండి ప్రారంభం చేయబోతుంది. సో, మీలో ఎవరైనా ఈ సదరం స్లాట్‌ను బుక్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే తప్పకుండా రేపటి నుండి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు మనకు దాదాపుగా ఈ సదరం స్లాట్స్ అనేటువంటివి 21 వైకల్యాలు కలిగినటువంటి వాళ్ళు బుక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు అన్నీ ఉన్నాయి. 1 నుంచి 21 వరకు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు, లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఓకేనా? సెరిబల్ పల్సీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చు బ్లైండ్‌నెస్సు, లో విజను, హిమోఫోలియా, థాలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ కలిగినటువంటి వాళ్ళు, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు. స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ కలిగినటువంటి వాళ్ళు కావచ్చు. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ కలిగినటువంటి వాళ్ళు. ఓకేనా? మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, మెంటల్ ఇల్‌నెస్, హియరింగ్ ఇంపైర్‌మెంట్ కావచ్చు. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ కావచ్చు. సో, ఇలాగ దాదాపుగా 21 వైకల్యాలు కలిగినటువంటి వాళ్ళైతే స్లాట్స్ అనేటువంటివి బుక్ చేసుకోవచ్చనమాట. దీని గురించి నేను సెపరేట్‌గా రేపు మార్నింగ్ వీడియో అయితే క్లియర్ డీటెయిల్స్‌తో అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా ఛానల్‌ని ఫాలో చేస్తునండి. సో, వన్స్ మీరు స్లాట్ బుక్ చేసుకున్నాక ఓకేనా? మీకు ఒక డేట్ అనేదైతే అలాట్ చేస్తారు. సో, ఆ డేట్‌న మీరు హాస్పిటల్‌ని కూడా అలర్ట్ చేస్తారు. అదే డేట్‌న ఆ హాస్పిటల్‌కి గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే ఉంటాయి మోస్ట్‌లీ మీకు పరీక్షలయ్యేటువంటివి. సో, ఆ డేట్‌న ఆ టైంకి ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఏదైతే మీకు అలాట్‌మెంట్ చేసుంటారో ఆ హాస్పిటల్‌కి వెళ్ళి
వైద్య పరీక్షలైతే చేపించుకోవాలనమాట. సో, వైద్య పరీక్షలు చేపించుకున్నాక మీకు సదరం సర్టిఫికేట్ అనేది మినిమమ్ డిజేబిలిటీ పర్సెంట్ 40 కంటే ఎక్కువ 40 ఉంటే చాలు. 40 ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు. 40 కంటే తక్కువ ఉన్నట్లయితే మీకు సదరం రాదు. మీరు ఈ పెన్షన్‌లకి ఏటికి కూడా ఎలిజిబుల్ అయితే కారనమాట. 40% పైన 100% మధ్యలో ఎంత ఉన్నా సరే మీకు సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా రావటం జరుగుతుంది. ఓకేనా? సో, వన్స్ రేపు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఇక్కడ మనకు కౌంట్ కూడా స్టార్ట్ అవుతుంది డిస్ట్రిక్ట్స్ వైజ్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో హాస్పిటల్స్ టెస్ట్‌కి సంబంధించి అంటే పరీక్షలకు సంబంధించి లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది. సో, ఇక్కడ ప్రెజెంట్ అయితే నన్నైతే ఉన్నాయన్నమాట అన్నీ. టోటల్ ఎన్ని ఉన్నాయి అవైలబుల్‌లో. సో, ఇవి మొత్తం కూడా అప్డేట్ అవుతుంది ఈ వెబ్సైట్‌లో. ఓకేనా? అందుకే నేను మీకు రేపటి మార్నింగ్ వీడియోలో ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్‌తో అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తారండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో అడగండి, రెస్పాండ్ అయితే అవుతాను. ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ నెలలోనే ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో చేనేత కార్మికులకు మంత్రి సవిత గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. నేతన్నకు భరోసా కింద ప్రభుత్వం ఏటా 25,000 రూపాయలు అమలుకు కార్యాచరణ అయితే చేస్తుందని చెప్తూ ఉన్నారు. త్వరలోనే నేతన్నల అకౌంట్లోకి డబ్బులు అనేటువంటివి అయితే జమ చేస్తామని అంటున్నారు. సో, ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ చేనేత కార్మికులకు ఏటా అంటే ప్రతి సంవత్సరానికి 25,000 రూపాయల చొప్పున బ్యాంకు అకౌంట్లోకి అర్హులైనటువంటి వాళ్ళకు విడుదల చేసే విధంగా పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? అలాగే చేనేత సహకార సంఘాలకు ఉన్నటువంటి ఆఫ్కో బకాయిల్లో ఈ నెల 15న దాదాపుగా 4 కోట్లు, వచ్చే నెల తొలి వారంలో 2.5 కోట్లు చెల్లిస్తామని మంగళగిరిలో ఆఫ్కో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నటువంటి సందర్భంగా మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది మంత్రి సవిత గారు. ఓకేనా? సో, అయితే ఏపీ రాష్ట్రంలో చేనేత కార్మికులందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. త్వరలోనే 25,000 రూపాయలు చొప్పున అర్హులైనటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముందు రోజుల్లో మనకు పూర్తి వివరాలను అందజేస్తుంది ప్రభుత్వం. తప్పకుండా నేను మీకు వీడియోస్ రూపంలో అయితే సమాచారాన్ని అందజేస్తూ ఉంటాను. ఓకేనా? సో, ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తల్లికి వందనం పథకం కింద ఈ నెల 16, 17, 18 తేదీల్లో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలను విడుదల చేయబోతున్నట్లు మంత్రి లోకేష్ గారు ఇప్పటికే ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట. సో, అయితే ఈ తల్లికి వందన పథకం నిధుల విడుదల అనేది ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడడం జరిగింది. ఇక ఫైనల్గా మనకు ఈ నెల 16, 17, 18 తారీఖుల్లో ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తేదీల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి 2వ విడత నిధులను విడుదల చేస్తామని, జూలై 15 నుంచి గౌట్ విజయాలపై డోర్ టు డోర్ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ గారు ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఓకేనా? సో, ఫైనల్గా మనకు 16 నుంచి అమౌంట్స్ అనేటువంటి బ్యాంక్ అకౌంట్లోకి 13,000 రూపాయలు మాత్రమే అండి, 15,000 రూపాయలు కాదు. ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అంతమంది విద్యార్థులకి అయితే డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు. అది మాత్రం పక్కా. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే. విద్యార్థికి మినిమం 75% హాజరైతే ఉండాలి. కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండకూడదు. 4 చక్రాల వాహనం ఎవరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. అలాగే వెట్ ల్యాండ్, డ్రై ల్యాండ్ మొత్తం కూడా 5-10 ఎకరాలకు మించి అయితే ఉండకూడదు అనమాట. టోటల్గా 100 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ స్థలం అనేది కలిగి ఉండాలి. సో, ఇలాగ ఈ యొక్క ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళ యొక్క పిల్లలకు మాత్రమే 13,000 రూపాయలు అనేది వర్తిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో, వన్స్ మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకుంటే అక్కడ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో, అది ఎలాగో చెప్తాను. ఇది అఫీషియల్ సైట్ అనమాట. ఈ సైట్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత స్కీమ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మీకు అక్కడ
డేటా మొత్తం కూడా వస్తుంది. మీ డేటా ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫో ఉంటుంది. దాని తర్వాత స్కీమ్ ఎలిజిబిలిటీ ఒకటి ఉంటుంది. ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ దగ్గర అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితే ఉండాలి. ఏ ఒక్కటి అన్సాటిస్ఫైడ్ ఉన్నా సరే మీకు 13,000 రూపాయలు రాదు పక్కా. ఓకేనా. సో ఇలాగా మనకు త్వరలోనే ఈ ఎలిజిబుల్ లిస్టులు కూడా రిలీజ్ అవుతాయి ఖచ్చితంగా 12 తారీఖుల లోపల. సో అప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మీకు ఈ డబ్బులు అనేది మీ యొక్క ఫాదర్ లేదా మదర్ లేదా గార్డియన్స్ బ్యాంక్ అకౌంట్లోకి పడాలి అంటే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ తప్పనిసరిగా కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. మెయిన్గా ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకో ఉండాలన్నమాట. ఇవి 3 చేసుకొని ఉంటేనే బ్యాంక్ అకౌంట్లోకి 13,000 రూపాయలు పడుతుంది. లేదంటే పడదు. ఫైనల్గా హోల్లో పడుతుంది, ఒకవేళ ఏ ఒక్కటి లింక్ లేకపోయినా సరే. సో కాబట్టి ప్రాపర్గా చెక్ చేసి అన్నీ కూడా జాగ్రత్తగా చేసి పెట్టుకోండి. మనకు కేవలం ఒక 4-5 రోజులు మాత్రమే టైం ఉందని అనుకోండి. ఓకేనా. ఈ లోపల ఏమైనా పెండింగ్లో ఉన్నా సరే కంప్లీట్ చేసుకోండి గైస్. ఓకేనా. సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో చాలామంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేను ఈరోజు మార్నింగ్ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏపీలో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగం కింద కొత్తగా 12,370 ఇళ్ళు అనేటువంటివి మంజూరు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి వీడియోలో చెప్పున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఈ యొక్క గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఈ నెల 3వ వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. మోస్ట్లీ ఇప్పటికే కొంచెం లేట్ అయితే అయింది, దాదాపు ఒక 5-6 నెలలు అయితే అయిందనమాట అప్లికేషన్స్ పెట్టుకొని. ఇంకా మనకి స్టిల్ ఇప్పటికే వెరిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో. ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటువంటివి రిలీజ్ చేస్తారు. ఆ ఎలిజిబుల్ లిస్టులలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో నేను కూడా అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను ముందు రోజుల్లో. తప్పకుండా ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఇవ్వండి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏమైనా చేంజెస్ జరిగినా మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.